దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ నమస్తే, నేను విజయ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాడి ఘటనపై నిష్పక్షపాతంగా విచారణ జరపాలి, ఈసీకి సజ్జల ఫిర్యాదు. కొనసాగుతున్న టీ కాంగ్రెస్ నేతల సమావేశం, ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహంపై చర్చ. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇచ్చిన హామీలను అమలు చేయలేదన్న హరీష్ రావు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లీడర్లను పట్టించుకోవడం లేదు, ఎన్నికల తర్వాత బీజేపీలో చేరతానన్న బాల్కా. దేశాన్ని ఎలక్ట్రానిక్ హబ్గా తీర్చిదిద్దుతాం, త్వరలో పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామన్న మోడీ. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్పై జరిగిన దాడి ఘటనపై ఎన్నికల సంఘానికి విజయవాడ సిపి క్రాంతిరాణా నివేదిక ఇచ్చారు. దర్యాప్తు చేసేందుకు 20 మందితో 6 బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. హత్యాయత్నం, నాన్ బెయిలబుల్ కింద కేసు నమోదు చేసినట్టు చెప్పారు. స్కూల్, టెంపుల్ మధ్య బహిరంగ ప్రాంతం నుంచి దాడి జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు. ఒక రాయితో దాడి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా సిపి కూడా దాడి ఘటనపై ఈసీకి రిపోర్ట్ ఇచ్చారు. టాస్క్ ఫోర్స్ ఆధ్వర్యంలో దర్యాప్తు జరుగుతుందన్నారు. దాడి ఘటనపై కేంద్ర ఎన్నికల సంఘం వివరాలు కోరింది. వీఐపీల భద్రతలో వరుస వైఫల్యాలపై ఈసీఐ ఆరా తీస్తుంది. చిలకలూరిపేట ప్రధాని మోదీ సభ, ఇప్పుడు సీఎం రోడ్ షోలో భద్రతా వైఫల్యాలేంటని ప్రశ్నించింది. దాడి ఘటనతో రాజకీయ హింసాత్మకమైన ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో విజయవాడ సిపి కాంతిరాణా నివేదిక ఇచ్చారు. గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి దాడి జరగడం, ఇప్పుడు రాళ్ల దాడి జరగడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై దాడి ఒక నాటకమన్నారు మాజీ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు. ఎన్నికలకు ముందు సానుభూతి డ్రామాలు వేయడంలో జగన్మోహన్ రెడ్డి దిట్ట అన్నారు. గతంలో కూడా కోడికత్తి డ్రామాలు ఆడి సానుభూతి పొందాడని,
అదే పాచికను ఇప్పుడు కూడా అమలు చేస్తున్నారని విమర్శించారు. ముఖ్యమంత్రి పర్యటనలో కరెంట్ ఎలా తీసివేస్తారని ప్రశ్నించారు. పోలీసు భద్రతను దాడి జరిగిందంటే పక్కా ప్రణాళిక ప్రకారమే డ్రామా ఆడించారని ఆరోపించారు. గతంలో చూశారు కాబట్టి ప్రజలకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది. మొదటిసారి కాబట్టి నమ్మారు. ఈ రోజు ఒక ఎక్స్పీరియన్స్ అనుభవం వచ్చింది కాబట్టి ఇలాంటి డ్రామాలు 100 నాటకాలైనా, ఇలాంటి డ్రామాలు 100 డ్రామాలు ఆడినా ఇక జగన్మోహన్ రెడ్డి ప్రజలు నమ్మరు, ప్రజలు క్షమించరు. చిత్తుగా ఓడించి వైఎస్ఆర్ ప్రభుత్వానికి సమాధి కట్టబోతున్నారు ప్రజలు. ఇకనైనా నాటకాలు కట్టిపెట్టండి. చేసిన అభివృద్ధి లేదు, చెప్పుకునే అభివృద్ధి లేదు. బీసీలు, ఎస్సీలు, ముస్లిం మైనార్టీలు వాళ్ళకి ఇవ్వాల్సిన సబ్సిడీలు ఆపేసినందువల్ల అన్ని వర్గాలు దూరం అయ్యారు. అందుకే బస్సు యాత్ర కృషి యాత్ర అయింది. సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి వినికొండ గడ్డ మీదకి వస్తే ప్రజలు చూశారు. 2000, 3000 కంటే ఎవరు రాకపోతే ఆయన బస్సు ఎక్కి దండం పెట్టి మాట్లాడుకుని వెళ్ళిపోయాడు. ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది కాబట్టే మళ్ళీ గులకరాయి డ్రామాలు ఆడి మళ్ళీ ప్రజల్ని మళ్ళీ ఒకసారి మోసం చేద్దాం, మభ్య పెడదామని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు సభలు విఫలమైనందువల్ల, బస్సు యాత్ర విఫలమైనందువల్ల ఈరోజు కొత్త డ్రామా మొదలుపెట్టారు. మీరు ఎన్ని నాటకాలన్నా ప్రజలు నమ్మరు, మీకు ఖచ్చితంగా గుణపాఠం చెప్తారని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తూ ఇకనైనా డ్రామాలు ఆడి ప్రజలకి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి అని నేను డిమాండ్ చేస్తాను. కోడికత్తి డ్రామాలు గతంలో చూశారు కాబట్టి. సీఎం జగన్పై రాళ్లదాడిని వైసీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. బస్సు యాత్రలో సీఎం జగన్కి వస్తున్న ప్రజాదరణ ఓర్వలేక ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఎన్టీఆర్పై చెప్పులు, అమిత్ షాపై రాళ్లు వేయించిన చరిత్ర చంద్రబాబుదంటూ విమర్శించారు. రాజకీయాల్లో అత్యంత ధైర్యశీలి సీఎం జగన్ అని, దోషులను తక్షణమే అరెస్టు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. ఉన్మాదంతో ముదిరిపోయినటువంటి పిచ్చి పరాకాష్ఠకెక్కినటువంటి కొంతమంది వ్యక్తులు చంద్రబాబు మాటలు విని జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి అది ఒక రాయి ఇసిరితే వచ్చి అంత ఫోర్స్ గా ఒకళ్ళకి తగిలి పక్కన ఉన్నటువంటి ఎల్లంపల్లికి తగిలి చేత్తో కొడితే ఈ రకమైనటువంటి కార్యక్రమం జరుగుతుందా? తెలుగుదేశం పార్టీ కుక్కొకడు వచ్చి చెబుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే కరెంటు తీయించేసాడు. 18 అడుగులు బస్సు మీద నిలబడి ఉన్నాడు. ఆయన ఒక 6 అడుగులు హైట్ ఉంటాడు, అంటే 24 అడుగులు. 2 అడుగులు చెయ్యెత్తి చెయ్యూపుతున్నాడు, అంటే దాదాపు 30 అడుగుల పైన కరెంటు వైర్లు ఉండవు. కొన్ని వైర్లు కిందకుంటాయి. ఒక ముఖ్యమంత్రి కానీ, ఒక ప్రధానమంత్రి కానీ ఒక ర్యాలీ పెట్టుకున్నప్పుడు పైన ఉన్నటువంటి కరెంటు తీగలు తగిలి ప్రమాదం జరుగుతుందని చెప్పి వాళ్ళు వెళ్ళేటువంటి రూట్లో కరెంటు తీసేస్తారు. ఇది ఆనవాయితీ. అనూహ్యంగా జరగరాని ఇది ఒక దారుణం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగింది. అవి ఫస్ట్ రాగానే మాకు అంత సీరియస్నెస్ తెలియలేదు. అది ఎట్లా వచ్చి తగిలి ఉంటుంది, ఏదైనా ఇదే ఉంటుందా పొరపాటున అనుకుంటే మళ్ళీ వెల్లంపల్లి శ్రీనివాస్కి పక్కన తగిలిందన్నారు. తగలడం కూడా చాలా సెన్సిటివ్ పార్ట్కు దగ్గరగా జరిగింది. ముందుగా ఈ దారుణమైన ఘటనను, దాడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పూర్తిగా నిర్ద్వందంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలలో మమేకమై తిరగడం ఒక ప్రధాన లక్షణం అయితే ఏ పార్టీ అయినా, పార్టీ నాయకులైనా దానికి ధీటుగా నిలబడలేని పిరికి పందలు చేసే చర్యగా పార్టీ పరిగణిస్తుంది. తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించి ఓటమి చెందుతుందని వాళ్ళు ఈ రకంగా ముఖ్యమంత్రి గారి మీద దాడి చేస్తే అందరూ కూడా భయపడతారు. దాన్ని ఏదో చేయాలని చెప్పి ఉద్దేశంతో ఈ రకంగా చేస్తున్నారు. మన ఒంగోలులో ఇట్లనే జరిగింది. ఈ రకంగా వాళ్ళు ఏదో చేసుకోబోతున్నారు. ఎన్ని చేసినా ప్రజలు ఈరోజు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి పక్కన ఉన్నారు. బుద్ధి చెప్తారని కూడా ఇంకా వాళ్ళకి సిగ్గు లేకుండా ఇది చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రజలు బుద్ధి చెప్తారనేది తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు దొంగచాటు దెబ్బలు కొట్టేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి మరి దీనివల్ల మేము మొన్న దాకా మేము 130-135 వస్తాయి అనుకుంటున్నాం. వాళ్ళు చేసినటువంటి అకృత్యాల వల్ల 150 సీట్ల పైన వస్తాయని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాం. ఖచ్చితంగా వాళ్ళకే నష్టం అని తెలియజేసుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా ఒకటే చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల జోలికి వస్తే తాట తీస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారిని ఈ విధంగా వీళ్ళు టార్గెట్ చేసి ఆయన క్యారెక్టర్ గురించి బ్యాడ్గా చెప్పడం, ఆయన చేస్తున్న పరిపాలనని తప్పుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళాలన్న ప్రయత్నం చేయటం. ఈ రోజు సిద్ధం సభలు కానీ మేమంతా సిద్ధం బస్సు యాత్రలో మండు టెండల్లో కూడా వెన్నెల్లలాగా ప్రజలు సంతోషంగా నిలబడి ఈరోజు ఆయన ఆహ్వానిస్తుంటే కడుపు మంటతో ఆయన మీద హత్యాయత్నం చేయించడం ఈ
రాష్ట్రంలో ఉన్న ఎవరు కూడా మర్చిపోరని కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఈరోజు మీకు చెప్తున్నాం, ప్రజలు అభిమానించే ప్రేమించే జగనన్న రక్తం మీరు కళ్ళ చూశారు. ఖచ్చితంగా 2024 మే 13 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన పార్టీల రక్తాన్ని కళ్ళ చూసే విధంగా ప్రజలు వాళ్ళకి ఓట్లతో బుద్ధి చెప్పి ఆ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాయని కూడా వాళ్ళకి తెలియజేస్తూ, మరి మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి రాళ్లతో దాడి చేసిన సందర్భంగా మరి ఇవాళ కడప నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మరి జగనన్న అభిమానులు, వైఎస్ కుటుంబ అభిమానులందరూ కూడా ఈరోజు నిరసన తెలపడం జరుగుతుంది. మరి ఈ దుశ్చర్యను మేమందరం కూడా పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు మరి ప్రజల మన్ననలు పొంది మరి ప్రజలందరూ కూడా ఆయనకు బ్రహ్మరథం పడుతూ ఉంటే మరి ఈరోజు అవన్నీ కూడా ఓర్వలేక మరి ఈరోజు ప్రతిపక్షాలు మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు మరి పూర్తిగా ఆయన హస్తం ఉందని చెప్పి మేమైతే భావిస్తున్నాము. మరి ఇవాళనే మేము మరి పోలీస్ అధికారులకు మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను, మరి ఖచ్చితంగా ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో మరి వాళ్ళను మరి ఖచ్చితంగా వెలికి తీయాల్సిన అవసరం ఉంది. ఎంతటి వారైనా కూడా ఖచ్చితంగా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నంను ఐటీ కేంద్రంగా చేయాలని చూస్తే జగన్ వచ్చి గంజాయి కేంద్రంగా మార్చారని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట ప్రజాగలం సభలో మాట్లాడుతూ సీఎం జగన్ దళిత ద్రోహి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీని భూస్థాపితం చేయాలన్నారు. ఎస్సీలకు సంబంధించి 27 పథకాలను రద్దు చేశారని ఆరోపించారు. నేను వస్తే పరిశ్రమలు వస్తాయన్న చంద్రబాబు జగన్ వస్తే గంజాయి వస్తుందన్నారు. ఈ దుర్మార్గుడు కంపెనీలు తరివేశాడు. ఇక్కడ చూస్తే మిలీనియం టవర్స్ నుంచి అన్ని కంపెనీలు పోయినాయి. లూలు గ్రూప్ పోయింది, అదాని డేటా సెంటర్ పోయింది. మళ్ళీ హామీ ఇస్తున్నా, నేను వస్తే పరిశ్రమలు వస్తాయి, జగన్ వస్తే గంజాయి వస్తుంది. అవునా కాదా? అందుకే తమిళ్లో నేను ఆ రోజు విశాఖపట్నాన్ని ఒక ఐటీ క్యాపిటల్ గా ఆర్థిక రాజధానిగా చేయాలని ముందుకు పోయాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గంజాయికి రాజధానిగా, నేరస్తులకు అడ్డాగా తయారు చేసిన. అవునా కాదా అని అడుగుతున్నా. మనం విదేశాల నుంచి పెట్టుబడులు తెచ్చాం. జగన్ విదేశాల నుంచి విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ తీసుకొచ్చాడు. మొన్నే మీరు చూసారా, 25,000 కేజీలు డ్రగ్స్ ఇక్కడ తీసుకొచ్చాడు. అది తాగితే మీరు ఏమవుతారు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఎవరైనా తమ్ముళ్ళు ముగ్గురు కలిసిన తర్వాత వేరే వాళ్ళకు చోటు ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. గెలుస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే కొత్త కొత్త డ్రామాలతో ఈ ముఖ్యమంత్రి వస్తున్నాడు. దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి, చెత్త మీద కూడా పనిచేసిన చెత్త ముఖ్యమంత్రి. డిఎస్సి పెడతాన్నాడా మీకు? మళ్ళీ మీకు జాబు రావాలంటే నేను ఒక్కడు రావడం కాదు, నాకు ఒక విజన్ ఉంది. నాకు తోడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలనే తపన. మా ఇద్దరికి తోడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. మళ్ళీ మా యువతకు హామీ ఇస్తున్నా, తమ్ముళ్ళు విజృంభించండి, మీకు జాబ్ ఇచ్చే బాధ్యత మాది.
కూటమిని గెలిపించే బాధ్యత మీది. సైకిల్ ఎక్కండి, 3 జెండాలు కట్టండి, గ్లాస్ చేతిలో పట్టుకోండి. ఎవడైనా అడ్డం వస్తే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. కాసేపట్లో శంషాబాద్లోని నోవాటెల్ హోటల్లో రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపదాస్ మున్షి, మంత్రులు, పార్టీ కీలక నేతలతో పార్టీ ప్రచార వ్యూహంపైన కేసీ చర్చించనున్నారు. పాంచ్ న్యాయ్ గ్యారంటీలు, పార్టీ మేనిఫెస్టోని నెల రోజుల్లో ప్రతి ఇంటికి ఎలా తీసుకువెళ్లే అంశంపై కేసీ వేణుగోపాల్ నేతలతో చర్చలు జరుపుతారు. ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్, ప్రియాంక గాంధీల సభల ఏర్పాట్లు, వాటికి సంబంధించిన షెడ్యూల్పై చర్చిస్తారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, కేసీ వేణుగోపాల్ హైదరాబాద్ చేరుకున్నట్టు తెలుస్తుంది, పూర్తి సమాచారం ఏంటి? రైట్ విజయ్, కొద్దిసేపటి క్రితమే శంషాబాద్ విమానాశ్రయానికి ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేరుకున్నారు. ఇవాళ నవోటల్లో జరగనున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నియోజకవర్గ అభ్యర్థులతో, అలాగే సీఎం రేవంత్ రెడ్డి, దీపదాస్ మున్షిలతో కీలక సమావేశం కానున్నారు. రానున్న ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రచారం ఏ వ్యూహాలు అనుసరించాలి, దీంతో పాటుగానే సభలు సమావేశాలు ఏ విధంగా నిర్వహించాలి, బహిరంగ సభలు అటు ఏఐసిసి అగ్రనేతలు ఎవరెవరు రానున్నారు, వారికి అవైలబుల్ లో ఉన్నటువంటి టైంలు ఏంటి, ఎక్కడెక్కడ అన్ని నియోజకవర్గాలు కవర్ అయ్యే విధంగా కూడా ఎక్కడెక్కడ సభలు సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుంది అనేటటువంటి అంశాలతో పాటు ఇప్పుడు ఇప్పటికే 14 స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ ఖరారు చేసింది. మిగిలిన 3 స్థానాలను కూడా ఇవాళ స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే శంషాబాద్ విమానాశ్రయానికి ఏఐసిసి కార్యదర్శి కేసీ వేణుగోపాల్ చేరుకున్నారు. ఆయన కొంత ఆలస్యమైంది, ఇప్పటికే రావాల్సి ఉండింది, కాకపోతే కొంత ఆలస్యమైంది. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డితో పాటు దీపదాస్ మున్షి, బట్టి విక్రమార్క, ఇతర కీలక నేతలు, మంత్రులు, అలాగే పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలు కూడా ఆ సమావేశానికి అక్కడ నవోటల్ కి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి కూడా ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇప్పటికే ప్రచారాల్లో నిమగ్నమైనటువంటి నేతలు, అభ్యర్థులు ఏ విధంగా నియోజకవర్గాల్లో క్షేత్రస్థాయిలో ప్రజలు రిసీవ్ చేసుకుంటున్నారు, అలాగే ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది అనేటటువంటి అంశాల మీద కూడా ఆయన ఆరా తీస్తున్నట్లయితే తెలుస్తా ఉంది. మరి కాసేపట్లోనే ఈ సమావేశానికి కేసీ వేణుగోపాల్ అటెండ్ అవుతారు. ఆ అనంతరం కూడా నియోజకవర్గాల వారిగా ఇప్పటి వరకు అటు ఫ్లాష్ సర్వే బృందాలు, ఏఐసిసి నుంచి వచ్చినటువంటి ఫ్లాష్ సర్వే బృందాలు ఇచ్చినటువంటి నివేదికలు ప్రస్తుతం నియోజకవర్గాల వారిగా సిచ్యువేషన్ ఎలా ఉంది, అటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు బలాబలాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రత్యర్థులు ఎంత పోటీ ఇచ్చేటటువంటి అంశాల మీద కూడా ఇప్పటికే నివేదిక ఇచ్చారు. ఆ అంశాలను కూడా ఇందులో చర్చించనున్నారు. రానున్న ఎన్నికల్లో కూడా ఎటువంటి వ్యూహాలను ఏ అంశాలను కూడా ఏజెండాగా ప్రచారాల్లో ఉపయోగించుకోవాలి, వీటితో పాటుగానే బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఏ సభల్లో కూడా అగ్రనేతలు పాల్గొంటారు, అటు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలతో పాటు ఇతర మల్లికార్జున ఖర్గే కూడా ఏ సభల్లో పాల్గొంటారు అనేటటువంటి అంశాల మీద కూడా స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మిగిలిన మరో విషయం ఏంటంటే
ముఖ్యంగా ఇప్పటికే బీఆర్ఎస్ కావచ్చు, అలాగే బీజేపీ కూడా 17 పార్లమెంట్ నియోజకవర్గాల అభ్యర్థులను కూడా ప్రకటించింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కొంత ఆచితూచి అడుగులు వేస్తా ఉంది. ఆయా నియోజకవర్గాల్లో పట్టు సాధించేందుకు ఇతర పార్టీ నేతలకు కూడా గాలం వేస్తా ఉంది. అందులో భాగంగానే రంజిత్ రెడ్డి కావచ్చు, అటు సికింద్రాబాద్ అభ్యర్థిగా ఎంచుకున్న దానం నాగేందర్, మల్కజ్గిరి అభ్యర్థిగా ఉన్నటువంటి సునీతా మహేందర్ రెడ్డి కూడా ఇప్పటికే పార్టీలోకి వచ్చారు. అయితే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా పార్టీ బలోపేతం కోసం ఏ నేతలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే బాగుంటుందనేటటువంటి అంశాలను కూడా చర్చించనున్నారు. వీటితో పాటుగానే అభ్యర్థులు మిగిలిన 3 నియోజకవర్గాలు హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం నియోజకవర్గాలకు సంబంధించి ఎవరిని బరిలో దింపితే బాగుంటుంది, ఏ సామాజిక వర్గానికి ఇంకా అవకాశం కల్పించాలి, ఎవరైతే ప్రత్యర్థులకు బలమైన పోటీ ఇవ్వగలుగుతారు. రానున్న ఎన్నికల్లో తెలంగాణ అత్యంత కీలకం కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కూడా ఇప్పటికే పక్కా ప్లాన్ తో వెళ్లాలనేటటువంటి భావనలో ఉంది. గెలుపు గుర్రాలకు మాత్రమే టికెట్ కట్టబెట్టాలనేటటువంటి ఆలోచనలో ఉంది. కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఈ యొక్క సమావేశంలో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇవాళ కొంత ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థులకు సంబంధించి కొంత స్పష్టత వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ రాజు. చేవెళ్ల ఎంపీపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ రంజిత్ రెడ్డి స్పందించారు. పొద్దుతిరుగుడు పువ్వలే అధికారం ఎక్కడుంటే రంజిత్ రెడ్డి కూడా అటువైపే ఉంటాడని చేవెళ్ల సభలో కేసీఆర్ విమర్శించారు. రంజిత్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీలో సముచిత స్థానమిచ్చి ఎంపీగా గెలిపించి ప్రజల మధ్యకు పంపిస్తే పార్టీ ఎందుకు మారాడో ఆయనకే తెలియాలని ఎద్దేవా చేశారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై రంజిత్ రెడ్డి అదే స్థాయిలో స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను తప్పుపడుతున్నట్టునే బీఆర్ఎస్ పార్టీ తనకెంత చేసిందో బీఆర్ఎస్ పార్టీకి కూడా తాను అంతే చేశానని స్పష్టం చేశారు. తాను పార్టీ మారారని విమర్శించే బీఆర్ఎస్ నాయకులు 5 ఏళ్లకు ముందు పార్టీ మారిన వారి గురించి మాట్లాడి ఆ తర్వాత తన గురించి మాట్లాడితే బాగుంటుందని హేతువు పలికారు. పెద్దలు అన్నారు, దానికే నేను తప్పుపడ్డాను. పార్టీ నాకు ఎంత చేసిందో నేను కూడా పార్టీకి అంత చేసిన. నాకు అవకాశం ఇచ్చింది నేను ఒప్పుకుంటాను. కానీ కేసీఆర్ అన్న మాటకు నేను ఇదే చెప్తున్నాను, పార్టీ నిజంగా నాకు చేసింది, నేను కూడా పార్టీకి ఈక్వల్ గా పనిచేసిన నాకు బలంగా నమ్ము. కేటీఆర్ గారిని ఒకటే అడగండి, నమ్మక ద్రోహం అంటే ఏంది, వెన్నుపోటు అంటే ఏంది, నమ్మక ద్రోహం ఏ విధంగా నమ్మక ద్రోహం చేసిందో అడగండి. నా 5 సంవత్సరాల టర్మ్ అయిపోయిన తర్వాత నేను పార్టీ మారినా, అంతకంటే ముందు మారిన వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి తప్ప నేను అసలు నా టర్మ్ అయిపోయినాక ఎప్పుడైతే ఎలక్షన్ డిక్లేర్ అయిందో అప్పుడు నేను టర్మ్. పరిగిలో ఉదయాన్నే మా స్థానిక శాసనసభ్యులు రామ్మోహన్ రెడ్డి గారుతో పాటు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అందరి సమక్షంలో పరిగిలో పెద్ద యువత ర్యాలీ తీసింది. రాకం చేతుల నుండి ఇక్కడ ర్యాలీ తీస్తే ప్రభంజనం లాగా మొత్తం పరిగి కదిలింది. యావత్ పరిగి ప్రజలందరూ అబ్బురపడుతున్నారు. ఇంత పిల్లలందరూ ఇంత మంచిగా చేయుతనిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి అని. ఏమాత్రం బీజేపీలో కొంచెం మాకు యువత మా సైడ్ ఉందన్నది కూడా ఆ అపోహ కూడా తెలియపోయింది. కేసీఆర్ గారు పెద్దలు అన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్నారు ఎమ్మెల్యే హరీష్ రావు. ప్రజలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేయలేదని విమర్శించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనకు తేడాను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు. రైతులు వడ్లను తమ కళ్ళాల్లోనే అమ్ముకుంటున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో ఇలాంటి దుస్థితి ఎన్నడూ లేదన్నారు. రైతులు పేదల ప్రయోజనాలు నెరవేర్చడం బీఆర్ఎస్తోనే సాధ్యమన్న ఆయన పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. అందుకే ఈరోజు ఒక పోస్ట్ కార్డు ఉద్యమం చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా రేవంత్ రెడ్డి గారిని పార్లమెంట్ ఎన్నికల్లోపు వడ్లకు మక్కలకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా 500 బోనస్ ఇవ్వాలని ఇలా ఆయన డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున వేలాది లక్షలాది పోస్ట్ కార్డులను రేవంత్ రెడ్డికి రాయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. మా కార్యకర్తలు ప్రతి రైతు దగ్గరికి వెళ్తాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏ రకంగా మోసం చేసిందో వివరిస్తాం. మరి 500 బోనస్ డిమాండ్ చేస్తూ పోస్ట్ కార్డుల ఉద్యమం మేము చేపడతాం. పోస్ట్ కార్డులో స్పష్టంగా చెప్తాం, ఇచ్చిన మాట ప్రకారంగా ఈ వాళ్లకు మక్కలకు పార్లమెంట్ ఎన్నికల్లోపు 500 బోనస్ ఇస్తే మంచిది, లేదంటే పార్లమెంట్ ఎన్నికల్లో గర్వంగా.
ఇవి ఈ బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి స్వతంత్ర.